రాష్ట్రంలో వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామని అనుకుంటే ఇక కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్నుల ఎగవేతకు దారులు మూసేయాలని అధికారులను ఆదేశించారు. పన్ను చెల్లింపులకు సంబంధించి 2017 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలని సీఎం సూచించారు. ఎగవేతదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా పునరాలోచన చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామని అనుకుంటే ఇక కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్నుల ఎగవేతకు దారులు మూసేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవస్థలో లొసుగులను వాడుకొని ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు రెవెన్యూ లక్ష్యాలకు సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు. అదే సమయంలో పన్ను వసూలులో వ్యాపారులు పన్ను చెల్లింపుదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని స్పష్టం చేశారు. పన్ను వసూలుకు సంబంధించి వారిలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పన్ను చెల్లింపులకు సంబంధించి 2017 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలని సీఎం సూచించారు. ఎగవేతదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా పునరాలోచన చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ శాఖలు చేసే పన్ను వసూలుకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేస్తామని సీఎం చెప్పారు. ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం కావడమే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమని అన్నారు. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1.24 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆదాయాన్ని పెంచుకోగలిగితే అభివృద్ధి సంక్షేమాన్ని మరింత చేయగలుగుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ సహా వాణిజ్య పన్నుల వసూళ్లకు సంబంధించి ఆయా జిల్లాల జాయింట్ కమిషనర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పన్ను వసూలులో మెరుగైన ఫలితాలు సాధించడంపై చిత్తూరు, కర్నూలు, కాకినాడ, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్లను సీఎం అభినందించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తేనే సమస్యలు తొలగుతాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రక్రియ జరగకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శాశ్వతంగా ఇబ్బందుల్లో పడుతుందని చెప్పారు. విశాఖ, విజయవాడ లాంటి నగరాల నుంచి రాష్ట్ర ఆదాయానికి తోడ్పడేలా రెవెన్యూ ఆర్జన పెరిగేలా చూడాలని చంద్రబాబు సూచించారు. గత ఏడాదితో పోలిస్తే రెవెన్యూ వసూళ్లు పెరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 2025 ఏప్రిల్ నెలలో 906.12 కోట్లు, మే నెలలో 916 కోట్ల మేర వసూలు అయ్యాయని అధికారులు వివరించారు. గత ఏడాది ఇదే సమయానికి ఏప్రిల్ నెలలో 663.29 కోట్లు, మే నెలలో 583 కోట్ల మేర ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జీఎస్టీ వాణిజ్య పన్నుల రాబడి 5.71% మేర పెరిగాయని స్పష్టం చేశారు. జీఎస్టీ వాణిజ్య పన్నులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి 43,020 కోట్ల మేర వసూలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నూతన మద్యం విధానం ద్వారా వ్యవస్థను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిన్న మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంత్రి సమావేశమయ్యారు. దాదాపు 25 నిమిషాల పాటు కేంద్ర మంత్రితో లోకేష్ చర్చించారు. ఇందులో భాగంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. ఈ నెల 21న విశాఖలో ప్రధాని మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. యువగళం పాదయాత్ర అనుభవంతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని అమిత్ షాకు అందజేశారు. సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన లోకేష్ను అమిత్ షా ప్రత్యేకంగా అభినందించారు. చంద్రబాబు సుదీర్ఘ పాలన అనుభవం ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తుందని, ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. అనంతరం ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్తో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సిట్ కార్యాలయంలో 3 గంటలకు పైగా అధికారులు ఆయనను విచారణ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా వారికి జూలై 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది.
చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుకు కూడా జూలై 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అంతకుముందు సిట్టు అధికారులు ఆయన్ని 3 గంటల పాటు విచారించారు. అయితే సిట్టు అధికారులు విచారణ చేసే సమయంలో సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు దర్యాప్తు వీడియో ఫుటేజీని ఏసీబీ కోర్టులో సమర్పించారు. మద్యం కుంభకోణం కేసులో తాను విచారణకు సహకరిస్తానని చెప్పినా అరెస్టు చేశారని చెవిరెడ్డి న్యాయవాధికారికి విన్నవించారు. విచారణ సమయంలో తాను చెప్పిన జవాబులు కాకుండా వారి సొంతానికి రాసుకున్నారని తెలిపారు. భారతదేశానికి మాత్రమే సొంతమైన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రతి ఒక్కరికి చేరువ చేసి ప్రజల జీవన విధానంలో యోగాను అంతర్భాగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు, ప్రోత్సహించేందుకు యోగాంధ్ర మాసోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధాని కృషితో నేడు యోగా ప్రపంచంలో దాదాపు 175 దేశాలకు చేరువైందన్నారు. భారతదేశానికి మాత్రమే సొంతమైన అద్భుతమైన సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రతి ఒక్కరికి చేరువ చేసి ప్రజల జీవన విధానంలో యోగాను అంతర్భాగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు, ప్రోత్సహించేందుకు యోగాంధ్ర మాసోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని, యోగా పోటీలో విజేతలుగా నిలిచిన వారి స్ఫూర్తి, యోగా విశిష్టతను మున్ముందుకు తీసుకువెళ్లే దిక్సూచి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బుధవారం నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం, రాష్ట్ర స్థాయి యోగా పోటీల విజేతలకు బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి డాన్ బాస్కో స్కూల్లో ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో 15 కేటగిరీల్లో 42 అంశాల్లో 526 మంది పాల్గొనగా 193 మంది విజేతలుగా నిలిచారు. ఆసనాల ప్రదర్శన, సూర్య నమస్కారాల ఛాలెంజ్, కళాత్మక యోగా, యోగా సాంగ్, యోగా పెయింటింగ్, యోగా స్కిట్, యోగా క్విజ్, యోగా ఎస్సే, యోగా షార్ట్ ఫిల్మ్, యోగా ఫోటోగ్రఫీ ఇలా వివిధ అంశాల్లో జరిగిన పోటీలో రాష్ట్రం నలుమూలల నుంచి పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పర్యాటకం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ, మండల, జిల్లా చివరగా రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని, రాష్ట్ర స్థాయి పోటీలో 38 మంది అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల నుంచే ఉన్నారని, అత్యంత పారదర్శకంగా పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రధాని కృషితో నేడు యోగా ప్రపంచంలో దాదాపు 175 దేశాలకు చేరువైందని, కెనడాలో G7 శిఖరాగ్ర సదస్సులో తీరిక లేకున్నా ప్రధానమంత్రి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలంటూ పిలుపునిచ్చారంటే ఆయన తపన అర్థమవుతుందని అన్నారు. యోగా ఆసనాల డెమాన్స్ట్రేషన్ కానీ, లేదా ఎస్సే కానీ, పెయింటింగ్ కానీ, లేదా షార్ట్ ఫిల్మ్ కానీ, రకరకాల విభాగాలు, మొత్తం 15 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ఇన్ని లక్షల మంది ఔత్సాహికులు పాల్గొనడం నిజంగా సంతోషకరమైన విషయం. ఒక కేవలం భారతదేశానికి మాత్రమే సొంతమైన ఒక కళ. మన పూర్వీకులు, మన మునులు, మన ఋషులు వారి అనుభవాన్ని రంగరించి, మేళవించి మనకు అందించిన అద్భుతమైన వారసత్వ సంపద, మన ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలకు మూలంగా నిలిచే సంపద ఈ యోగా ప్రపంచంలోకి ఏ దేశంలో కూడా లేదు. చాలా సంవత్సరాలుగా వింటా ఉన్నాం యోగా గురించి, కానీ దీనికి ప్రాచుర్యం మాత్రం, ఇంత అద్భుతమైన యోగా కళకి ప్రాచుర్యం మాత్రం 10 సంవత్సరాల క్రితం, 11 సంవత్సరాల క్రితం కలిగింది. నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత వారు మొదటి నెలలోనే ఐక్యరాజ్య సమితికి ఒక ఉత్తరం రాసి యోగా వైశిష్టత గురించి, ప్రాశస్త్యం గురించి తెలియజేసి, యోగా కారణంగా జరిగే లాభాల గురించి, అది ఆరోగ్యపరంగా కానీ మానసికపరమైన లాభాల గురించి ప్రపంచ ఐక్యరాజ్య సమితికి తెలియజేసి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకునేలాగా ప్రపంచ దేశాలను ఒప్పించారు. ఒక్క వ్యక్తి ప్రయత్నం ఇవాళ 170 దేశాలకు పైగా యోగాని అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నాయి. యోగాంధ్ర మాసోత్సవాలు ఓ గొప్ప క్రతువని, ఒక్కరోజుకే పరిమితం చేయకుండా యోగా గొప్పతనాన్ని ప్రజలందరికీ వివరించి అన్ని వర్గాల ప్రజల జీవితంలో భాగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మానసిక ప్రశాంతత ఉంటే చేసే పని ఏదైనా మంచి ఫలితాలు వస్తాయని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం యోగాతో సొంతమవుతుందన్నారు. భవిష్యత్తు బంగారుమయం కావడానికి యోగా దోహదపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి గారి సాక్షిగా నిర్వహించబడుతోంది. ఆ రోజున విశాఖ ఆర్కే బీచ్ పొడవునా కూడా రమారమి 5 లక్షల మంది యోగా చేసేటువంటి కార్యక్రమం
అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా రమారమి 2 కోట్ల మంది యోగాలో పాల్గొనటం ఇదొక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రూపొందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజున ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కాబోతుంది. కారణం సూరత్లో జరిగినటువంటి క్రితం సంవత్సరం జరిగినటువంటి అంతర్జాతీయ వేడుకల్లో అప్పుడు 1,00,000 దాటి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 5 లక్షల మంది ఒకే ప్రాంతంలో, అదేవిధంగా 2 కోట్ల మంది రాష్ట్ర వ్యాప్తంగానూ చేసేటువంటి కార్యక్రమం ఇది. ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ ఏడాది జిల్లాలో 15,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ పంటను విస్తరించడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పెదవేగిలోని ఆయిల్ పామ్ పరిశోధనా కేంద్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నతమైన స్థానంలో ఉందని ప్రశంసించారు. ఈ కేంద్రం ద్వారా అనేక మంది రైతులకు, ఆయిల్ పామ్ ప్రాసెసర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందన్నారు. సుమారు 29 మంది శాస్త్రవేత్తలు ఇక్కడ పనిచేస్తున్నారు. 250 ఎకరాల విస్తీర్ణంలో చక్కటి మౌలిక సదుపాయాలతో ఆయిల్ ఫామ్ పంట పరిశోధన, టిష్యూ కల్చర్ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. ఆయిల్ పామ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నతమైన స్థాయిలో అనేక మంది రైతాంగానికి, అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇక్కడ దాదాపు 29 మంది సైంటిస్టులు, ఒక చక్కటి ఫెసిలిటీ మనకి ఏర్పడిన సందర్భంగా ఏలూరు జిల్లాలో ప్రత్యేకంగా పెదవేగి మండలంలో 240 ఎకరాల్లో వీళ్ళు చేస్తున్న ఈ ఆయిల్ పామ్ ఎక్స్పెరిమెంటేషన్ కానివ్వండి, టిష్యూ కల్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇక్కడ రైతాంగానికి మరింత ఈల్డింగ్ వచ్చేటట్టు వాళ్ళు అనేక రీసెర్చ్ కోణాలు చేస్తున్న ఆ ప్రక్రియను ఈరోజు చాలా లోతుగా డాక్టర్ గారు సురేష్ గారు వివరించారు మాకు. ప్రధానంగా ఇక్కడ ఉన్న 5 ఆయిల్ పామ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళతోటి, అదేవిధంగా రైతాంగంతో ఈరోజు వారికి ఎదుర్కొన్న సమస్యలపైన చర్చించాం. గతంలో కూడా ఏలూరు జిల్లాని మనం 5వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకెళ్ళాలి రాష్ట్రంలో అంటే, మన జిల్లా జిఎస్డిపి పెరగాలంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆయిల్ పామ్ని మనం మరింత విస్తరించే విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో అనేక సందర్భాల్లో దీని గురించి చర్చించాం. గౌరవ శాసనసభ్యులు ప్రభాకర్ గారు కూడా ఈరోజు ఈ సందర్భంగా కోరాం. ఆయన కూడా ఒక రైతుగానే కష్టపడి సమస్యలు ఏంటో ఆయన వివరించగలిగారు. కొంతవరకు కమ్యూనికేషన్ గ్యాప్ కనపడుతుంది. రైతులు ఎదుర్కొన్న సమస్యలు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ సమాచారం అందరితో షేర్ చేసుకోకపోవడం వల్ల కొంత జాప్యం అనేది చాలా ఖచ్చితంగా కనపడుతుంది. సో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాం. మంచి ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తిగా జస్టిస్ డాక్టర్ విఆర్కే కృపాసాగర్ పేరు తెచ్చుకున్నారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ బోర్డు గవర్నర్గానే కాకుండా పలు కమిటీల్లో వీరు సభ్యులుగా ఉంటూ న్యాయ వ్యవస్థకు ఉత్తమమైన సేవలు అందజేయడం వీరి ప్రతిభకు నిదర్శనమన్నారు. పరిపాలనా పరంగానే కాకుండా న్యాయ వ్యవస్థ పరంగా ప్రముఖ సేవలు వీరు అందజేశారన్నారు. మంచి ఓపిక, సహనం ఉన్న న్యాయమూర్తిగా జస్టిస్ డాక్టర్ విఆర్కే కృపాసాగర్ పేరు తెచ్చుకున్నారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. కేసుల వాదన విషయంలో ఇరు పార్టీలకు తమ వాదనను స్వేచ్ఛగా వినిపించుకునే అవకాశాన్ని కల్పించి న్యాయమైన, సంతృప్తికరమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో వీరికి వీరే సాటిని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందజేస్తున్న జస్టిస్ డాక్టర్ విఆర్కే కృపాసాగర్ పదవీ విరమణ సందర్భంగా హైకోర్టు మొదటి హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ విఆర్కే కృపాసాగర్ సేవలను కొనియాడారు. 1994లో మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్గా న్యాయ వ్యవస్థలో ప్రస్థానాన్ని ప్రారంభించి న్యాయ సేవలు అందించడంలో మంచి ప్రతిభ కనపరుస్తూ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ 2022 ఆగస్టు 4న హైకోర్టు జడ్జిగా నియమించబడ్డారని అభినందించారు. వీరు వ్రాసిన పలు ఆర్టికల్స్ పలు లా జర్నల్స్లో ప్రచురితమై యువ న్యాయవాదులకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ బోర్డు గవర్నర్గానే కాకుండా పలు కమిటీల్లో వీరు సభ్యులుగా ఉంటూ న్యాయ వ్యవస్థకు ఉత్తమమైన సేవలు అందచేయటం వీరి ప్రతిభకు నిదర్శనమని అన్నారు. పరిపాలన పరంగానే కాకుండా న్యాయ వ్యవస్థ పరంగా ప్రముఖ సేవలు వీరు అందచేశారని అన్నారు.
హైకోర్టు జడ్జిగా 3 ఏళ్ల పాటు సేవలు అందజేసిన వీరు విభిన్న అంశాలను పర్యవేక్షిస్తూ అంకిత భావంతో విధులను నిర్వహిస్తూ పలు కేసులను కూడా పెద్ద ఎత్తున పరిష్కరించి న్యాయపరమైన అంశాల చట్టాలపరమైన వీరికి ఉన్న సమగ్ర అవగాహనను పట్టును నిరూపించుకున్నారని ప్రశంసించారు. He trained judicial officers in the AP Judicial Academy as a senior faculty member for 2 years. Thereafter, he worked as principal district and session judge, where he presided over a variety of disputes and always proved himself worthy of the task assigned. Recognizing his legal acumen, he was elevated as a judge of the High Court of Andhra Pradesh on 4th of August 2022. My association with Justice Krupasagar began upon my taking over as Chief Justice of this court. I found him to be sincere and hardworking, besides being extremely affable, pleasant and friendly. Justice Krupasagar has been a part of the Board of Governors of the AP Judicial Academy, besides being a member of the Rule-Making Committee, Establishment Committee for General Administration of District Judiciary, Juvenile Justice Committee, Gender Sensitization Committee and Committee for District Judiciary Workshops. Apart from the contribution made by Justice Krupasagar on the administrative side, he made significant contributions on the judicial side as well. During his tenure of almost 3 years in this High Court, Justice Krupasagar dealt with diverse subjects and disposed of a large number of cases, and while doing so, he has shown his dexterity and legal acumen in all branches of law. పదవీ విరమణ చేస్తున్న న్యాయమూర్తి డాక్టర్ విఆర్కే కృపాసాగర్ మాట్లాడుతూ న్యాయ అంశాలపై మంచి పట్టుతో అంకిత భావంతో విధులు నిర్వహించే తోటి న్యాయమూర్తులు తనకు మంచి ప్రేరణగా నిలిచారని, వారి స్ఫూర్తి ప్రేరణతోనే న్యాయమూర్తిగా తన విధులను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. సామాజిక విలువలు, ఆశయాలు, న్యాయపరమైన అంశాలను పరిరక్షించే బాధ్యత న్యాయమూర్తిపై ఉందని, ఆ కోణంలోనే ఇరుపక్షాల వాదనలు వింటూ న్యాయమైన సంతృప్తికరమైన తీర్పును వెలువరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అందరి సహకారంతో నిజాయితీ, క్రమశిక్షణ మరియు బలమైన కర్తవ్య భావనతో న్యాయ వ్యవస్థకు గణనీయమైన సేవలు అందజేయటం జరుగుతుందన్నారు. Devotion to duty and sincerity in endeavor, with great focus on law and sharp minds, they always have been inspirational to me in my journey as a judge of the High Court. And more than anything, the esteemed members of the bar, I am here humbled and exalted and deeply touched by the kind words of you which you have expressed now and always. Thank you very much, sir. With all my humility, I express my gratitude to all of you for the precious time you and I spent together in the process of taking decisions for the cause of justice. As all of you know, judge was great responsibility to the society to give expression to its aspirations and values. వైసీపీ అధ్యక్షుడు జగన్ కు శవరాజకీయాలు చేయడం పరిపాటిగా మారిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఏడాది క్రితం చనిపోతే జగన్ ఇప్పుడు పరామర్శకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ కాన్వాయ్ వెంట ఉన్న వైసీపీ నేతల వాహనం ఢీకుని సింగయ్య అనే దళితుడు చనిపోతే జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యల పట్ల జగన్ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన శవరాజకీయాలే చేస్తాడని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్ ఎప్పుడూ ప్రజల బాధల పట్ల స్పందించలేదని మండిపడ్డారు. గతంలో ప్రకృతి విపత్తులు, హింసాకాండాలు జరిగినా ఆయన బాధితులను పరామర్శించలేదని, కానీ క్రిమినల్స్, చరిత్రహీనులు, గంజాయి ముఠాలకు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. నాగమల్లేశ్వరరావు మరణంపై జగన్ చేస్తున్న పరామర్శ కూడా శవరాజకీయాల్లో భాగమేనని అనగాని ఆరోపించారు. ఇతడు గత ఏడాది బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి గడ్డి మందు తాగి చనిపోయాడని, తమ ప్రభుత్వం ఏర్పడక ముందే ఇది జరిగిందని అన్నారు. ఏడాది తర్వాత ఆయన ఇంటికి వెళ్లి రాజకీయాలు చేయటం ప్రజల హితం కోసం కాదన్న విషయం స్పష్టమవుతోందన్నారు. జగన్ పార్టీని లష్కరే తోయిబా తరహా తీవ్రవాద సంస్థలా మలుస్తున్నాడని అంటూ విమర్శలు గుప్పించిన మంత్రి సైకో అనే పదం జగన్కు సరిగ్గా సరిపోతుందని వ్యాఖ్యానించారు. జగన్ ర్యాలీలో చనిపోయిన ఎస్సీ వ్యక్తి సింగయ్య ఆయన కుటుంబాన్ని పరామర్శించకపోవడం, కనీసం ఆసుపత్రికి తరలించకపోవడం దళితుల పట్ల జగన్ నిర్లక్ష్యాన్ని చూపుతుందని మంత్రి చెప్పారు. క్రిమినల్స్ కి మద్దతుగా నిలిచిపోయే ఏకైక వ్యక్తి నాయకుడు జగన్ గా ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజాహితం కోరలేదు, అతని పరిపాలన కూడా ఎప్పుడు కోరలేదు. 1924లో న్యాచురల్ కెలామిటీస్ జరిగినా, లేకపోతే రౌడీజం లో కానీ వాళ్ళు చేసిన అరాచకాలకు ఏమైనా చంపినా, చావు గురైనా ఎప్పుడు వెళ్ళలేదు అతను. ఈరోజు క్రిమినల్స్, చరిత్రహీనులు ఎవరైతే సమాజానికి అన్యాయం చేస్తారో వారి యొక్క పరామర్శకు వెళ్తా ఉన్నారు. మనం చూసాం తెనాల్లో గంజాయి బ్యాచ్ వాళ్ళు పరామర్శకు వెళ్ళారు. ఈరోజు నాగమల్లేశ్వరరావు మీరు అడిగిన పేరు దేనికి చనిపోయాడు?
ఎప్పుడు చనిపోయాడండి? ఈరోజు శవాల రాజకీయం ఎవరు చేస్తున్నారండి? జూన్ 5వ తారీఖున ఆయన గడ్డి మందు తాగాడు. ఎందుకు తాగారండి? జూన్ 4th రిజల్ట్ వస్తే డబ్బులు పోయినాయి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట, మేము చెప్పిన మాట కాదు, మీరు అడిగిన మాట కాదు, అది వాళ్ళ తమ్ముడు చెప్పిన మాట. అది బెట్టింగ్ లో డబ్బులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు, అందుకు అతను గడ్డి మందు తాగాడు అని. దాని తర్వాత చికిత్స నిమిత్తం పెట్టి జూన్ 9న చనిపోయాడు. ఇది పోయిన సంవత్సరం జూన్ 9, ఈ సంవత్సరం కాదు. అంటే అప్పుడు మా ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. 12వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసాం, మేము ముగ్గురు కూడా గౌరవ ముఖ్యమంత్రి. మా ప్రభుత్వం రాకముందు చనిపోయిన మనిషికి ఈ రోజు మీరు చనిపోయిన కారణం కూడా ఏదో ప్రజాహితం కోసమో యుద్ధం కోసమో పోయి చనిపోయిన మనిషి కాదు. అతను స్వార్థంతో 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో అరాచకాలు చేసి ఆ గ్రామంలో భయభ్రాంతులు చేసినటువంటి వ్యక్తి. అతనికి సంవత్సరం తర్వాత ఏదో ఒక వంకతో విగ్రహం పెట్టి దాన్ని తీసుకెళ్లి ఈ రోజు కూడా అరాచకాలు. పేద మనిషి అంటే 10 కార్లకు పర్మిషన్ ఇచ్చాం మేము, వాళ్ళలాగా ఎక్కడ కూడా తాడు కట్టలేదు, వెళ్ళదని మేము చెప్పలేదు. ఇదే విశాఖపట్నం నేను కూడా వచ్చాను. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు ప్రజా చైతన్య యాత్రకి నేను ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా ఉన్నారు. రోజు మమ్మల్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానిలేదు. వచ్చి కూర్చుని అడ్డుగా కూర్చుని రాళ్ళేసారు, చెప్పులేసారు నా మీద. మేము అలా ఎవరు ఆపలేదు. ప్రజాహితం కోరి చేసుకుంటే పర్లేదు, కానీ ఇట్లా అన్యాయంగా దేశానికి ఇచ్చేసేవారు. చెప్పే కదా, ఎలక తోకం తీసుకొచ్చి ఎంత తోమినా కూడా అది నల్లగిన తెల్లగా అవ్వదు. యోగాంధ్రతో పలు ప్రపంచ రికార్డులు సాధించి ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలపాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150,000కు పైగా వేదికల్లో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటుండగా ఇప్పటికే 128,000 వేదికలు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 కోట్ల మందికి పైగా పౌరులు పాల్గొనేలా ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని, ఆ దిశగా తగిన ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయని చెప్పారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమం ద్వారా పలు ప్రపంచ రికార్డులు సాధించడంతో పాటు ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర సచివాలయం నుండి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయని, రానున్న 3 రోజులు నిరంతర కృషి చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసేలా అన్ని శాఖల అధికారులు పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా అధిక సంఖ్యలో యోగా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎక్కువ వేదికల్లో యోగాను నిర్వహించడంలోనూ, సర్టిఫికెట్ల జారీ వంటి పలు అంశాల్లో వీలైనన్ని ఎక్కువ ప్రపంచ రికార్డులు సాధించి యోగాలో దేశంలో ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నంలో జరిగే ప్రధాన ఈవెంట్తో అనుసంధానిస్తూ యోగా ప్రోటోకాల్ పాటిస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 5,000 మందితో ఒక ప్రధాన యోగా ఈవెంట్ను నిర్వహించడంతో పాటు గ్రామస్థాయి వరకు వివిధ వేదికల్లో యోగా నిర్వహించేలా చూడాలని జిల్లా కలెక్టర్లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150,000కు పైగా వేదికల్లో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటూ ఉండగా ఇప్పటికే 128,000 వేదికలు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2 కోట్ల మందికి పైగా పౌరులు పాల్గొనేలా ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని, ఆ దిశగా తగిన ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని చెప్పారు. ఈ వేదికల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లైవ్ స్క్రీనింగ్, తాగునీరు వంటి ఏర్పాట్లు కల్పించేందుకు కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుపై ఆయన కుమారుడు హర్షిత్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నట్లు ఆరోపించారు. తన తండ్రి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు కూడా నమోదు చేశారని తెలిపారు. లిక్కర్ కేసు తమ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిందని, ఈ కారణంగా తాతయ్య, బాబాయ్ మరణించారని తెలిపారు. అందుకే తమ కుటుంబం ఎప్పటికీ లిక్కర్ వ్యాపారం వైపు వెళ్లదని స్పష్టం చేశారు. వ్యాపారం సంబంధితంగా బయటకు వెళ్లినప్పుడు పారిపోతున్నామని మోసపూరిత కేసులు పెట్టారని విమర్శించారు. తమను అక్రమంగా అరెస్టు చేశారని, తమపై పెట్టిన ఆరోపణలకు వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సంవత్సర కాలంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాలుగా ఈరోజు ప్రయత్నించడం జరుగుతుంది. నాన్నగారి పైన ఒక పోక్సో కేసు పెట్టడం జరిగింది. ఏదో మాకు ఆ నియోజకవర్గంలో ఒక అమ్మాయి పైన ఈ విధంగా జరిగితే నాన్నగారిపై కనీసం పరామర్శించిన దానికి ఆ రోజున నాన్నగారి పైన పోక్సో వేసి పెట్టి ఆ రోజున ఆ బాలిక తండ్రి చెవిరెడ్డి భాస్కర్ మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు. ఆయనదేం తప్పులేదంటే ఆ రోజు కూడా
పోలీస్ వాళ్ళు ఆ రోజు కూడా కొట్టేయడం జరిగింది. లిక్కర్ అనేది మా కుటుంబాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిందనేసి సుమారు మా బాబాయ్ మా తాతగారు ఇద్దరు కూడా దానివల్ల కాలం చెందారు. కాబట్టి మేము దాన్ని సెంటిమెంట్గా భావించి దాని జోలికి కూడా మేము ఎప్పుడు వెళ్ళాం. మద్యం కుంభకోణంలో ఒక్కొక్కరు అరెస్ట్ అయి తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ కుట్ర రాజకీయాలకు తెరలేపాడని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. క్రిమినల్స్ కోసం మద్దతు యాత్రలు చేస్తున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సంస్కృతిని ఎటు తీసుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణంలో ఒక్కొక్కరు అరెస్టై తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ కుట్ర రాజకీయాలు తెరలేపాడని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ప్రపంచం గుర్తించేలా ఈ నెల 21న యోగా డే నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతుంటే రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్ యత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే వాతావరణం సృష్టించేలా జగన్ కుట్రలు ఉన్నాయని మంత్రి నిమ్మల మండిపడ్డారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా జగన్ చేస్తున్న కుట్రలు ప్రజలు గ్రహించాలని మంత్రి కోరారు. డీజేలు, తీన్మార్ డాన్సులు, గజమాలలతో చేసేది పరామర్శ యాత్ర అని నిమ్మల నిలదీశారు. నిన్న గంజాయి బ్యాచ్కి మద్దతు, నేడు బెట్టింగ్ మ్యాచ్కు విగ్రహాల అని ప్రశ్నించారు. క్రిమినల్స్ కోసం మద్దతు యాత్రలు చేస్తున్న ఏకైక నాయకుడు జగన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సంస్కృతిని ఎటు తీసుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శల పేరుతో రాష్ట్ర ప్రజలపై దాడి చేస్తున్నాడని మండిపడ్డారు. మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా వాహనం ఢీకొంటే వెంటనే ఆసుపత్రికి తరలిస్తారని నిమ్మల తేల్చి చెప్పారు. పరామర్శల పేరిట ఆయన చేసేటువంటి రాజకీయాలు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. నిబంధనలను ఖాతరు చేయడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి ఒక్క లక్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి లేనటువంటి పరిస్థితి స్పష్టంగా మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి పోలీసులు పర్మిషన్ లేదన్నా కూడా మీరు రావడం జరిగింది. మరి ఈవేళ మీ కాన్వాయ్ వల్ల ఒకరు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడే రెండవ వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు పరామర్శకి వెళ్ళి మరి ఒకరు చనిపోతారు, మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి మళ్ళీ ఇంకొకసారి వస్తారు, మళ్ళీ వేరే వాళ్ళు చనిపోతారు. అంటే ఇట్లా చూస్తే అంటే పరామర్శలకి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇంత యుద్ధ వాతావరణంలో పోతున్నట్లుగా ఏదో మరి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ విజువల్స్ కానీ ఆ యొక్క మీడియాలో డీజే మరి పాటలతోటి, డీజే డ్యాన్సులతోటి, ఏదైతే పెద్ద పెద్ద గజమాలలతో స్వాగతం పలుకుతూ, తీన్మార్లతోటి, అంటే ఈ రకమైనటువంటి పరామర్శలను ఎక్కడ కూడా మేము చూడాల. గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పి మరి ఈవేళ వాళ్ళు పెట్టుకునేటువంటి ఫ్లెక్స్లు, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరామర్శలకి వస్తున్నటువంటి పరిస్థితిగా లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద దాడి చేయడానికే వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. జగన్ పల్నాడు పర్యటనపై మాజీ ప్రభుత్వ సలహాదారుడు, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పుడు కోర్టు అనుమతి తీసుకోవచ్చని గుర్తు చేసిన పద్మ, కానీ జగన్ మాత్రం బల ప్రదర్శనకు దిగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ప్రభుత్వ సలహాదారు వాసిరెడ్డి పద్మ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ చేపట్టిన పల్నాడు పర్యటన అనేక అనుమానాలకు తావిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రవర్తించిన తీరు బాధాకరమని మండిపడ్డారు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పుడు కోర్టు అనుమతి తీసుకోవచ్చని గుర్తు చేసిన పద్మ, కానీ జగన్ మాత్రం బల ప్రదర్శనకు దిగటం బాధాకరమని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు శాంతి భద్రతలను గాలి కుదిరేశారని ఆరోపించిన పద్మ, పోలీసుల ఆంక్షలను అవహేళన చేస్తూ కవ్వింపులకు పాల్పడడం ప్రమాదకరమని హెచ్చరించారు. చరిత్రలో ఇంత బాధ్యతలేని నేత ఎవరూ ఉండరేమో అంటూ పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పౌరులను కాపాడేది పోలీసులు మాత్రమే, వైసీపీ నాయకులు కాదు అంటూ స్పష్టం చేశారు. గతంలో కమ్మవారి గురించి చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా జగన్ తప్పుడు వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కమ్మవారు వైసీపీలో ఉంటే చంద్రబాబుకు అభ్యంతరమా అని ప్రశ్నించడమే హాస్యాస్పదమని అన్నారు. మనిషికి సామాన్యుడికి ఒక రూలు, మాజీ ముఖ్యమంత్రులకు ఒక రూలు, లేకపోతే రాజకీయ నాయకులకు ఒక రూలు అనేటటువంటిది ఉండదు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని అంటే ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఆ కండిషన్స్ ప్రకారం యాత్రను కొనసాగిస్తారు. ఇప్పటిదాకా చూసినటువంటి రాజకీయం ఇది ఆంధ్రప్రదేశ్. కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఏంటి?
మా బల ప్రదర్శన మేము యథావిధిగా చేస్తాము అనేటటువంటి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు ప్రజలని అంటే ఏమి ఆశించి రెచ్చగొడుతున్నారు? పోలీసులు ఆంక్షలు పెట్టారు అని అంటే దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటమైనా చేస్తారు, లేకపోతే పోలీసుల తీరుని ప్రజల్లోకి తీసుకెళ్తారు. అంతే తప్ప గుంపులుగా వచ్చి మీరు రూల్స్ పెడతారా, మేము వైలేట్ చేస్తాం అనే కవ్వింపు చర్యలకి పాల్పడడం అనేటటువంటిది, అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదు అనేది. ఆంక్షలు అనేటటువంటి మాకు కాదు అని ప్రతి నేరస్తుడు అనుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఆలోచించాలి. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం నాయకులందరి పేర్లు చెప్తా ఉన్నారు. గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గుర్తున్నారా? ఇప్పుడు ఎంపీ నరసరావుపేట. ఒక మర్రి రాజశేఖర్ గుర్తున్నారా? ఒక వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యే గుర్తున్నారా? ఇవాళ కమ్మ నాయకుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు చాలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు కమ్మ సామాజిక వర్గం నాయకులని దువ్వటం, ఉసిగొల్పడం మీకు వెన్నతో పెట్టిన విద్య. కమ్మవారు మాతో ఉన్నారు, చంద్రబాబు గారు దాన్ని భరించలేకపోతున్నారు అని మీరు లేదో లిస్టు చదివారే, ఈ లిస్టుకి, నేను చదువుతున్న లిస్టుకి సమాధానం చెప్పండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.